ఈరోజు మోర్సుపల్లి శాస్త్రి గారు కాకినాడలో మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడేలో షర్మిల గురించి మాట్లాడిన మాటలకు ఆమె మాట్లాడుతూ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ అదొక దట్టి రాజకీయాలు చేస్తుంది. ఇంతకుముందు మా అంకుల్ని వివేకానందని రెచ్చగొట్టి మా పైన పోటీ చేసేలా చేశారు. తర్వాత ఇప్పుడు మా చెల్లిని ఇలా కుటుంబాలని చీల్చి రాజకీయాలు దట్టి పొలిటీషియన్స్ చేస్తున్నారు కాంగ్రెస్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు ఈరోజు షర్మిల గారు స్పందిస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్ద మాటలు మాట్లాడారు, మా కుటుంబం చీలిపోవడానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారే అంటూ కూడా మాట్లాడుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పాదయాత్ర చేశాను, 3200 కిలోమీటర్లు ఏమో పాదయాత్ర చేశాను, ఏది చెప్తా చేశానని చెప్తున్న షర్మిల గారికి నేను ఒక అంటే నువ్వు అన్న కోసం, అంటే నువ్వు స్వార్థం అన్న కోసం చేసావా, లేకుంటే నువ్వు ఏదైనా ఆశించి పాదయాత్ర చేసావా? అంటే నువ్వు స్వార్థంతో, నువ్వు ప్రేమతో చేయలేదు, స్వార్థంతో చేసావు అనేది ఇప్పుడు మాకు అర్థమవుతుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కుటుంబం చీలిపోయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మారిపోయారని మాట్లాడుతున్నారు షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 151 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. కాబట్టి నువ్వు ఎన్నుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వలేదు. నువ్వు చెప్పినట్లు అక్కడ వినడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రజలు బాధ్యతగా సీఎంగా ఉన్నప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తాడు, కానీ నీ కోసమో నీ కుటుంబం కోసమో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించరు. గుర్తుపెట్టుకో, నీకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నీకు చెడు అయిపోయి ఈరోజు కుటుంబంలో చిచ్చులు పెట్టి ఈరోజు పరువు తీయడానికి కాంగ్రెస్ పార్టీలో చేరావని ఇప్పుడు ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. చంద్రముఖిలా మహానటి నువ్వెందుకు ఇలా మారిపోయావు కూడా అర్థమవుతుంది. అంటే నీకు దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదో పాదయాత్ర చేసావని నీకు ఇస్తే ఇంకప్పుడు తేడా ఏముంది? ఇంకప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా అయితే దోచిపెట్టేశాడో వాళ్ళందరికీ, కమ్మ కులస్తులందరికీ అలా నీకు దోచిపెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ అలాంటి తప్పు చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు కాబట్టి ప్రజల మాటలే వింటాడు, కానీ ప్రజలకు ఏది అవసరం అదే చేస్తాడు. కానీ నీలాంటి నీ కోసము, నువ్వు స్వార్థ కోసం ఆలోచిస్తున్నా, నువ్వు ఏదో జగన్ కోసం ఏది చెప్తే చేసా పాదయాత్ర చేసా అంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు స్వార్థంతో చేసావని ఇప్పుడు అర్థమవుతుంది. పాదయాత్ర నువ్వు ప్రేమతో చేయలేదు, ప్రజల మీద ప్రేమతో చేయలేదు, కుటుంబం మీద ప్రేమతో చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో చేయలేదు, నువ్వు స్వార్థం కోసం పనిచేసావు. కాబట్టి నీలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడమే కరెక్టు అని ఇప్పుడు కూడా ప్రజలకు బాగా అర్థమైపోయింది. నీలాంటి స్వార్థపరురాలు జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా పుట్టడం చాలా దురదృష్టకరం. కాబట్టి నీలాంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెట్టడమే కరెక్టు. నీకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి ఈరోజు నీ పార్టీని అక్కడ ఏదో తెలంగాణలో దోచుకోవడానికి వెళ్ళావు. అక్కడ ఎంతమందిని నువ్వు బెదిరించావో, ఎంతమందిని నువ్వు అన్నీ బయటకు వస్తున్నాయి, అన్నీ తెలుసు. నువ్వు ఎవరి మీదైతే వాళ్ళ మీద నిందలేస్తావు. నిందలేసిన తర్వాత వాళ్ళతో మళ్ళీ బేరసోరాలకు పోయినావు అనేది కూడా మాకందరికీ తెలుసు. ఎందుకు జగనన్న చెల్లెలు కదా అని మేము చాలా సైలెంట్గా ఉంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడే కొద్దీ మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు బాగా ఈ క్లారిటీ వచ్చేసింది. నువ్వు ఒక స్వార్థపరురాలివి. జగన్మోహన్ రెడ్డి గారు నీకు దోచుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, దోచిపెట్టలేదు కాబట్టి నువ్వు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నావంటేనే నువ్వు ఎంత దుర్మార్గురాలివి, నువ్వు చెడబుట్టావు వైఎస్ఆర్ విజయమ్మ కడుపునని తెలుస్తుంది.